ఏ జాగ్రత్త. నేను చాలా అలసిపోయాను, మీరే ఆడుకోండి. నేను మిస్సమ్మతో పాటు ఉంటాను. వెళ్ళు, మనం ఆడుకుందాం రారా. ఏంటంజు, అప్పుడే అలసిపోయావా? లేదు మిస్సమ్మ, మేమందరం ఆడుకుంటుంటే నీ కంపెనీ ఎవరిస్తారు? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని డాడీ చెప్పి వెళ్ళారు కదా, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ అంజు. నేను కాసేపు చెల్లితో ఆడుకుంటా. హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? అంజు, బేబీని అలా డిస్టర్బ్ చేయకు. అబ్బో, అప్పుడే నీ కూతురు మీద ప్రేమ వచ్చేసిందా? ఇక మమ్మల్ని అవాయిడ్ చేస్తావా? అయ్యో అంజు, నేను కావాలని అనలేదు, ఊరికే అన్నాను. నేను కూడా నిన్ను ఆట పట్టించడానికి అన్నాను మిస్ అమ్మ, కంగారు పడకు. అల్లరి పిల్ల. అవునంజు, మొన్న నా కాలు స్లిప్ అయితే కడుపులో ఉన్న బేబీ అమ్మా జాగ్రత్త అని చెప్పినట్టు వినిపించింది. అది భ్రమే అంటావా? ఇది బ్రహ్మ కాదు. నేను హాయ్ బుజ్జి అనగానే బేబీ హాయ్ అక్క అంది. నిజమా? నిజం. అయితే ఇప్పుడు పిలువు చూద్దాం. నువ్వు కూడా పిలు, ఎవరికి పలుకుతుందో చూద్దాం. ఓకే. హాయ్ బంగారం. ఇప్పుడు నేను పిలుస్తాను. హాయ్ చెల్లి. ఇది నీకంటే అల్లరి పిల్లలా ఉంది, మనతో ఆడుకుంటుంది తెలుసా? ఏం కాదు, నా చెల్లి చాలా మంచిది. అబ్బా, మరి పిలిస్తే పలకలేదే? చెల్లికి ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడుతుందేమో. చెల్లికి ఎప్పుడు ఇష్టమో ఎప్పుడు కాదో మనకెలా తెలుస్తుంది? ఏ పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. మిస్సమ్మా, విన్నావా అంజు? నీకు వినిపించిందా మిస్ అమ్మ? అంజు, మిస్సమ్మా సారీ మిస్సమ్మా, నీకు బాల్ తగలలేదు కదా? లేదానంద్, చూసుకోవాలి కదరా, బాల్ తగులుంటే మిస్సమ్మకి ఎంత ప్రాబ్లం అయ్యేది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఇటువైపు బాల్ కిక్ చేయకురా అని. గొడవ పడకండి, మిస్ అమ్మకేం కాదు. పైగా మాకు ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటి? అది అది అంజు, ఎందుకు చెప్పద్దు మిస్ అమ్మ? నువ్వు ఇలా చెప్తే వాళ్ళు నమ్మరు, మనల్ని ఆట పట్టిస్తారు. ఓహో, ఏంటా గుసగుసలు? మీ ఇద్దరు మా దగ్గర ఏదో దాస్తున్నారు.
ఏం లేదు, ఇదిగో మీరు వెళ్ళి ఆడుకోండి. ఏంటో మాతో చెప్పొచ్చుగా అంజు. అది చెప్పేది కాదులే. మిస్సమ్మ, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. అవును మిస్ అమ్మా, మళ్ళీ పొరపాటున బాల్ తగలొచ్చు. పైగా డాక్టర్ వచ్చే టైం అయింది కదా. సరే వెళ్ళండి. మిస్సమ్మ, అయ్యో మిస్ అమ్మా, రా. పద పద. రాజుగారు, కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడడం ఏంటి? అలనాడు సుభద్ర గర్భమున ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి ఆలకించలేదా బాలిక?